శంకర్ దర్శకత్వం వహించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం జనవరి 10, 2025న తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్‌ను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని రకాల పాటలు, పోస్టర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా తమన్ ఈ సినిమా గురించి, ఈ సినిమాలో పాటల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'గేమ్ చేంజర్' డోప్ పాట మీద తమన్ ముందు నుంచి హైప్ పెంచుతూనే వస్తున్నాడు. ఈ చిత్రంలోని 4వ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ పాట కోసం కొత్తగా రికార్డ్ చేశామని, ఇంగ్లీష్ వెర్షన్‌లో ఈ పాట ఉంటుందని అన్నాడు. యూఎస్‌లో జరిగే ఈవెంట్‌లో ఈ పాటను రిలీజ్ చేస్తారని ఇదివరకు తమన్ తెలిపారు. అయితే ఇప్పుడు తమన్ మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడు. డోప్ పాట గురించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. డిసెంబర్ 21న ఈ పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 'గేమ్ చేంజర్' మూవీకి ప్రస్తుతం ఉన్న హైప్‌ను మరింత పెంచేలా ఏదైనా ఒక అప్డేట్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో తమన్ 'గేమ్ చేంజర్' 4వ పాట గురించి ట్వీట్ వేశాడు. 'డోప్' అనే పాట రాబోతుందని, ఇది సౌండ్ చేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని హైప్ పెంచేశాడు. ఇక ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి సైతం స్పందించాడు. ఈ పాట వినడానికి, చూడడానికి 2 కళ్ళు చాలవని, శంకర్ అద్భుతంగా విజువలైజ్ చేశాడని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర కార్యక్రమాలు ఎలా చేయాలో భారీగా ప్లాన్ చేశారు. అయితే వీటిని ప్రభుత్వం బ్రేక్ వేశారనిపిస్తుంది. ఇప్పటికే అభిమానులు సినిమా యూనిట్ నుంచి ఈవెంట్స్ గురించి అధికారిక సమాచారం వస్తుందేమో అని ఎదురు చూస్తుండగా, ఈ అంశాలపై మరింత వివరాలు ప్రకటించబడతాయని ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే 'పుష్ప' సినిమా విషయంలో జరిగిన ఇష్యూ నేపథ్యంలో ఈ సినిమాకి కొన్ని తలనొప్పులు తెచ్చేలా ఉంది. ఈ సినిమాకి ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం, పోలీసులు ఆలోచిస్తున్నారు. దీంతో అభిమానులు కొంత నిరుత్సాహపరుస్తున్నారు. చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చేంత వరకు సినిమా గురించిన విషయాలు, ప్రచార కార్యక్రమాలపై అభిమానులు వేచి ఉండాలని చెప్తున్నారు.